అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పౌండు. ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ 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 మరిడిమాంబ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గొర్రెలు రాము గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులందరి సహకారంతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరంటే సంబరంగా జరిగింది. మరి ముఖ్యంగా జిల్లా స్థాయి క్విజ్ పోటీలు, జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు, రాత్రికి పలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ పండుగను అయితే మాత్రం విజయవంతంగా నడిపించారని చెప్పాలి. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే తిమ్మన్నపాలెం గ్రామంలో ఉన్నటువంటి మరిడిమాంబ అమ్మవారు అయితే ఈ విధంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం నుంచి భక్తులందరూ కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గొర్రెలు రాము గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పండుగ అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మరి తొలి రోజు పండగ రోజు కూడా పలు సంస్కృతి కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందుగా మన భక్తుల కోలాహలం దేవాలయం దగ్గర ఎలాగుందో చూస్తున్నాము. మరి అయితే కమిటీ పెద్దలు అయినటువంటి గొర్రెలు శ్రీని గారు, ప్రెసిడెంట్ గారు వాళ్ళ అన్నయ్య ఇప్పుడు మనకైతే వాయిస్ అయితే ఇస్తారు. ఆయన మాటలు విన్న తర్వాత మిగతా ఈ యొక్క కార్యక్రమాలు పండగ సందర్భంగా ఏ ఏర్పాటు చేశారు, ఎవరో డొనేషన్ ఇచ్చారనేది కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. ముందుగా వాయిస్ ఇద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం తిమ్మన్నపాలెం గ్రామంలో ఈరోజు మరిడిమాంబ అమ్మవారి పండుగ అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్ర వాళ్ళందరి సహకారంతో ఈ యొక్క పండుగ అయితే అంబరానంటే సంబరంగా జరుగుతుంది. మరి కమిటీ పెద్ద అయినటువంటి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి పండుగ గురించి ఆయన అడిగి మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం బుధవారం నుండి అమ్మవారు పండుగ మహోత్సవం భారీగా జరుగుతుంది తిమ్మన్నపాలెం గ్రామంలో. అలాగే ముందు రోజు మంచి కార్యక్రమం ఎంగరమ్మతి పాటోడు పెట్టాం. అలాగే మంచి తొలేలు తోటుగట్టాలతో కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు ఇప్పుడు క్రిడ్జ్ పోటీలు 9 గంటలకి తిమ్మన్నపాలెం గ్రామంలో రామాలయం దగ్గర చాలా అద్భుతంగా జిల్లా స్థాయి క్రిడ్జ్ పోటీలు జరుగుతున్నాయి. అలాగే మరొక 1 గంట 2 గంటల ప్రాంతంలో జిల్లా స్థాయి ఎడ్ల పంది ప్రదర్శన జరుగుతుంది. ఎడ్ల పంది పోటీలకు కూడా చాలామంది దాతలు, అలాగే ముందు రోజు ప్రోగ్రాంకి దాతలు, చాలామంది యూత్ కుర్రవాళ్ళు అందరూ కూడా ఇచ్చేసి పేరున వాళ్ళందరూ చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి మంచి ఫ్రేజులు పెట్టారు. యూత్ అందరూ కూడా సాయ సహకారాలతో తప్ప గ్రామంలో ఏ యొక్క అవకాశం లేవు, నిధులు ఏమి లేవు. కాబట్టి మా యూత్ కుర్రవాళ్ళు తిమ్మన్నపాలెం గ్రామం తరపున చాలా వాళ్ళందరికీ మరి ప్రాతాపవందనాలు చర్యలు తీసుకుంటున్నాం కమిటీ వారి తరపు నుంచి. ఈరోజు పండుగ సందర్భంగా ఏమైనా ప్రోగ్రామ్స్? ఈరోజు రాత్రి 8 గంటలకు మంచి డైమానిక్ శంకర్ వైజాగ్ వారిచే డ్యాన్స్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా, పుర ప్రజలందరూ కూడా మంచి విజయవంతంగా జయప్రదం చేయాలని, ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది దాతలు మాత్రం చాలా పేరున కుర్రవాళ్ళందరూ యూత్ మంచి సహకారంతో సాయ సహకారాలు అందించారు. అలాగే రాత్రి 8 గంటల నుంచి మాత్రం ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి పండుగ? మా ఊర్లో 2 గ్రామ దేవతలు ఉన్నాయి. ఒక సంవత్సరం దుర్గమాంబ పండుగ జరుగుతుంది, ఒక సంవత్సరం మరిడిమాంబ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మంచి దాతగా ఈరోజు ఈ గుడికి రంగులేసిన ఆర్మీ కుర్రాడు పలక శేఖర్ ఈ యొక్క రంగులు సాయ సహకారాలు అందించాడు. అలాగే చాలామంది యూత్ కుర్రోళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి ఉత్సాహంగా వచ్చి మేమున్నామని చెప్పి కార్యక్రమం చేశారు. ఈ అమ్మవారి పండగకి అంటే మన ఊరు నుంచి వేరే గ్రామాలకు వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళు కానీ, వేరే ఊరు పనులకు వెళ్ళిపోయిన ఈ పండగకి వస్తారని అంటారు. ఎంత? చాలామంది మా ఊరు నుంచి ఇతర గ్రామాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు మా చుట్టాలు, చాలా పెద్దలు అందరూ కూడా మా ఊరు గ్రామంతో వస్తారు, వచ్చి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని. అందులోని అమ్మవారు చాలా చూడడానికి ఇదిగా ఉన్నా సరే అమ్మవారు మాత్రం చాలా నిదర్శనం. చాలా అనుకున్న కోరికలు కంపల్సరిగా ఈ మరిడిమాంబ మాత్రం పండగ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అష్టవర్యాలతో మంచి ఆస్తి పరిస్థితులతో మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. తల్లి చాలా చక్కగా మంచి ప్రపంచమైన తల్లి మరిడిమాంబ తల్లి మాత్రం. దేవాలయం చూస్తే మరీ చిన్నదిగా ఉంది, భక్తులకి కూడా ఇబ్బందిగా ఉంది అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు. రాబోయే రోజుల్లో ఏమైనా దేవాలయం డెవలప్మెంట్ చేస్తారు? గ్యారెంటీగా 5 లక్షలు మండపానికి శాంక్షన్ అయ్యింది. అతి త్వరలోనే వచ్చే నెలలోనే దీనికి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా దీనికి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ పండగకు మాత్రం ఈ యొక్క మరిడిమాంబ గుడి మాత్రం చాలా చక్కగా
మంచి బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రజలు అందరూ ఇతర ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందిస్తే కంపల్సరిగా మంచి డెవలప్ చేద్దామని ఉన్నది. అమ్మవారు మాత్రం మంచి నిదర్శనమైన తల్లి మాత్రం అని నమ్మకంతో మా అందరం చిన్నప్పటి నుంచి మా పెద్దల కాడి నుంచి భక్తులు అందరూ కూడా బాగా పూజించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మా అందరం పండుగ రూపంగా జరుపుకుంటున్నందుకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎంట్రీ చేసిన అమ్మ టీవీ వారికి కూడా మంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి ఈ అవకాశం ఇచ్చిన. ముందుగా మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ గారు అన్నయ్య అయినటువంటి గొర్రెలు శ్రీనివాసరావు గారి వాయిస్ ఓవర్ అయితే విన్నాము. మరి పండుగ సందర్భంగా ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఏంటనేది కూడా ఆయన మాటలైతే విన్నాము. మరి ఈరోజు మనం ముందుగా చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం తిమ్మనపాలెం గ్రామంలో ఈరోజు శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి 26వ తారీఖు నుంచి 27 మరి 2 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరిగింది ఈ పండుగ. ముందు రోజు తొలి రోజు చూసుకున్నట్లయితే 26/4/2023 బుధవారం రాత్రి 9 గంటల నుంచి టీఆర్జాపురం వారిచే వెంకటరమణమూర్తి పాట అయితే పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసినటువంటి దాతలు మనం చూసుకున్నట్లయితే గేదెల మహాలక్ష్మి నాయుడు కుమారుడు తిరునగర్రావు పాల సంఘం ప్రెసిడెంట్ 5,000 రూపాయలు మరి ఇవ్వడం జరిగింది. అలాగే జామదేముడు కుమారులు రమణ, అప్పారావు, తాతబాబు, రామారావు, కొండలరావు గారి ఆర్థిక సాయంతో 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రంగోలి కుల్లప్ప నాయుడు కుమారుడు సూర్యనారాయణ స్టీల్ ప్లాంటు 2016 మరి యొక్క కార్యక్రమానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి వెంకటరమణమూర్తి పాటకి వీళ్ళైతే ఆర్థిక సాయం చేశారు. మరి అలాగే చూసుకున్నట్లయితే 27వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎడ్ల బండ్లు పరుగుల పందాలకి అయితే మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 8,000 రూపాయలు, మూడవ బహుమతి 6,000 రూపాయలు, నాలుగవ బహుమతి 4,000 రూపాయలు, ఐదవ బహుమతి 3,000 రూపాయలు, ఆరవ బహుమతి 2,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ముందుగా మనం చూసుకున్నట్లయితే మొదటి బహుమతి 10,000 రూపాయలు రేమల రామకృష్ణారావు గారు మరియు కుమారులు 5,000 రూపాయలు, ఉప్పలపాటి సత్యనారాయణరాజు గారు, ప్రసాద్ రాజ్, కాకర్లపూడి అశోక్ రాజు గారు, ప్రసాద్ రాజు గారు బావగారు 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ 10,000 రూపాయలు కూడా. మరి అలాగే రెండవ బహుమతి 8,000 రూపాయలు ఒబ్బలరెడ్డి గడ్డప్ప కుమారుడు రామకృష్ణ 5,000 రూపాయలు, పైలా రామనాయుడు జ్ఞాపకార్థం కుమారుడు సూర్యనారాయణ 3,000 రూపాయలు ఆర్థిక సాయంతో 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మూడవ బహుమతి 6,000 రూపాయలు బోలెం రామనాయుడు కుమారుడు పెద్ద గోవింద 2,000, పి గిరిచంద్ర సిడి జోషి 2,000 రూపాయలు, జుత్తగా మాధవరావు జ్యోతి ఎంటర్ప్రైజెస్ వారు 2,000 రూపాయలు ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది 6,000 రూపాయలు. మరి నాలుగవ బహుమతి చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు నడిగొట్ల అప్పలనాయుడు, సన్యాసరావు, యానపు తాతారావు వారి ఆర్థిక సాయంతో 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఐదవ బహుమతి 3,000 రూపాయలు గోర్లి అప్పలస్వామి కుమారుడు గంగరాజు 2,000 రూపాయలు, ఇందలి రామగణేష్ గంగరాజు అల్లుడు కుంచోడుపాలెం 1,000 రూపాయలు, వీళ్ళ ఆర్థిక సాయంతో 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే చూసుకున్నట్లయితే ఆరవ బహుమతి 2,000 రూపాయలు జామదేవుడు కుమారుడు మహాలక్ష్మి బుజ్జి గారి ఆర్థిక సాయంతో ఈ 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మనం అక్కడ చూసుకున్నట్లయితే ప్రసాదం పంపిణీ చేస్తున్న యూత్ కురవాళ్ళు మనం చూసుకోవచ్చు. అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ని కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ని కూడా మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి అలాగే చూసుకున్నట్లయితే రౌడీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రోహిత్ అభిమానులు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఏ పండుగైనా ఏ కార్యక్రమమైనా విజయవంతం అవ్వాలంటే దానికి యూత్ కురవాళ్ళ సహకారం అయితే కావాలంటే మరి యూత్ కురవాళ్ళ అందరి సహకారం, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, సర్పంచ్ గారు పేరు కాకుండా అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే అంబరానంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. మరి అలాగే చూసుకున్నట్లయితే మరొక పోటీ గురించి మనం చూసుకున్నట్లయితే మరి జిల్లా స్థాయి క్విజ్ పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చదువుకున్నటువంటి కుర్రలు ఎంకరేజ్ చేసే విధంగా జిల్లా స్థాయి పోటీలు క్విజ్ పోటీలు అయితే మాత్రం ఈ గ్రామంలో ఏర్పాటు చేస్తారు. తేదీ 27/4/2023 గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండవ బహుమతి 2,000 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ ఇవ్వలేదు. మరి అలాగే చూసుకున్నట్లయితే రాత్రికి సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా డ్యాన్స్ వైబ్ డ్యాన్స్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గొర్రె శ్రీనివాసరావు, గొర్రె రాము సర్పంచ్ 10,000 రూపాయలు, జామి లోవరాజు తలుపులు 2,000 రూపాయలు, రేమల రమేష్ కుమార్ వైస్ సర్పంచ్ 2,000 రూపాయలు, బోలం వెంకనాయుడు కుమారుడు శ్రీనివాసరావు 3,000 రూపాయలు, బోలం అప్పలనాయుడు కుమారుడు శ్రీనివాస 5,000 రూపాయలు, పడాల దేవుడు వరహాలమ్మ జ్ఞాపకార్థం కుమారుడు వాసు 2,000 రూపాయలు, బోలం దేవుడు కుమారుడు కొండబాబు కొండాజీ 2,000 రూపాయలు, బోలెం అక్కునాయుడు కుమారుడు నరసింహమూర్తి 1,000 రూపాయలు, దాసర సత్యనారాయణ కుమారుడు దాల్లాయుడు 1,000 రూపాయలు, రంగోలి సింహాచలం కుమారుడు దాలయ్య
నాయుడు బాబు 2,000 రూపాయలు. పసుపులేటి నాగ శ్రీనివాసరావు గొంప 2,000 రూపాయలు. కోసం శ్రీనివాసరావు జ్ఞాపకార్థం భార్య సూర్యలక్ష్మి 1,000 రూపాయలు. రామిశెట్టి దుర్గారావు కుమారుడు శ్రీనివాసరావు 2,000 రూపాయలు. బోలం ఎర్నాయుడు కుమారుడు అప్పారావు 2,000 రూపాయలు. రంగోలి దేవునాయుడు కుమారుడు సూర్యనారాయణ 1,000 రూపాయలు. అలాగే బోలం పెద్దరామనాయుడు కుమారుడు నాగేశ్వరరావు 2,000 రూపాయలు. గొర్రెల అప్పలనాయుడు జ్ఞాపకార్థం పెద్ద కుమారుడు సాంబా 2,000 రూపాయలు. కోరుకొండ మోదినాయుడు మరియు కుమారుడు 2,000 రూపాయలు. పెందుర్తి భీముడు కుమారుడు చంద్రరావు 2,000 రూపాయలు. బోలం దుర్గాల కుమారుడు కొండలరావు చిరంజీవి 1,000 రూపాయలు. పడాల సముద్రం కుమారుడు అప్పారావు 1,000 రూపాయలు. జేసీబీ నాగేష్ పిఎస్పేట 2,000 రూపాయలు. ఇందల కన్ననాయుడు కుమారుడు మణికంఠ 2,000 రూపాయలు. కోండ్రపు సన్నబాబు చింతలమ్మ జ్ఞాపకార్థం కుమారుడు నాయుడు 1,000 రూపాయలు. బోల వెంకనాయుడు కుమారుడు రమేష్ 1,000 రూపాయలు. నక్కరాజు కొండలరావు కుమారుడు సురేష్ ఆర్మీ 2,000 రూపాయలు. పాతాల శ్రీనివాసరావు కుమారుడు పూర్ణచంద్రరావు పాపారాయుడు 1,000 రూపాయలు. మరి ఈ యొక్క డ్యాన్స్ కార్యక్రమానికి అయితే ఆర్థిక సాయం చేసిన వాళ్ళైతే వీళ్ళు చెప్పవచ్చు. అలాగే క్విజ్ పోటీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి టాలెంట్ పర్సన్స్ చదువుకున్న పిల్లలందరినీ ఎంకరేజ్ చేసే విధంగా ఈ క్విజ్ పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి ఎడ్ల పందాలు పరుగుల పోటీలు అయితే మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు. మరి గ్రామస్తులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అయితే వీక్షించేందుకు చాలామంది రైతు సోదరులు కూడా రావడం జరిగింది. మరి గుడికి రంగులు వేయించిన దాతల గురించి మనం చూసుకున్నట్లయితే పలక కనకారావు ఉల్లేటు శ్రీమతి ఈశ్వరమ్మ కుమారుడు చంద్రశేఖర్ ఆర్మీ. మరి ఈయన దేవాలయానికి అయితే రంగులు వేయించడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం అయితే అంబరాన్ని అంటే సంబరంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాలి. భారీ స్థాయిలో వచ్చినటువంటి ఎడ్ల పందాలు వీక్షించిన తర్వాత సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి రాము గారు, గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రజలు, యూత్ వాళ్ళు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అంబరాన్ని అంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. ఈరోజు మరిడమాంబ అమ్మవారి పండుగ మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి కమిటీ పెద్దలు అయితే ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి ఒక కార్యక్రమానికి పేపర్ ప్రింటింగ్ దాత జామి ఆంజనేయులు, జామి లోవరాజు, గణేష్ మైక్ అండ్ లైటింగ్ తెమ్మనపాలెం. అలాగే 3వ బండి పాచన స్త్రీలు ఎంతోటి పాడవాడు బండి రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలి. వచ్చేస్తుంది శ్రీ మరిడిమాంబ తిమ్మనపాలెం వారి బండి వచ్చేస్తుంది. వేగంగా సైడ్ అవ్వాలి. వచ్చేస్తుంది సైడ్ అవ్వాలి. వచ్చేస్తుంది లగాలి. తిమ్మనపాలెం వారి బండి వచ్చేస్తుంది. సైడ్ అవ్వాలి. వచ్చేస్తున్నాయి. చాలా చక్కగా వస్తున్నాయి. చూడాలి. చాలా చక్కగా వస్తున్నాయి. రాము గణేష్ రాజు అల్లుడు కుంటూరు పల్లె వారు ఆర్థిక సాయంతో 3వ బాబు చేయడం జరిగింది. 5వ బాబు చేయడం జరిగింది. వచ్చేస్తున్నాయి. బాగా వచ్చేస్తున్నాయి. ఒక రౌండ్ పూర్తి చేసుకుని 2వ రౌండ్ వెళ్తున్నాయి. అతి వేగంగా వెళ్తున్నాయి కాబట్టి తప్పుకోవాలి. చాలా తక్కువ వెళ్తున్నాయి. అవునండి, మీ ఎదురులో బండిని తీసుకొని వస్తారని కోరుతున్నాం. 5వ బండి సిద్ధి వినాయక లక్కగారు, 6వ బండి బయట తొల్లమతల్లి లక్కరమాని వారు, 7వ బండి వీరాంజనేయ తమ్ముడపాలెం, 8వ బండి దత్తాడు జగదీష్ గంధవాడి. రెడీగా ఉండాలి. వచ్చేస్తున్నాయి. లగాలి. ఎవరి బండి వారి బండి చాలా చక్కగా వస్తుంది. వచ్చేస్తుంది. తప్పుకోవాలి. వచ్చేస్తుంది. చాలా చక్కగా వస్తుంది. తప్పుకోవాలి. చాలా హుషారుగా
కప్పాలి వచ్చేస్తుంది ఐదవ బండి సిద్ధి వినాయక లక్కవారి వారి బండి తీసుకురావాలండి 35 కదా అందాకదే ఫస్ట్ వచ్చేస్తానే తప్పుకోవాలి వారి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలండి వచ్చేస్తానే తప్పుకోవాలి లక్కవారి వారి బండి ఒక రౌండ్ పూర్తి చేసుకున్నా రెండవ రౌండ్ పరిగెడుతుంది లక్కవారి వారి బండి తప్పుకోవాలి వచ్చేస్తానే వారి బండి 1 నిమిషం 29 సెకండ్ల 54 పాయింట్లకి మరి గమ్యస్థలాన్ని చేరుకుంది. అలాగే శ్రీ పైడితలమ్మదల్లి లెక్కలవాడి బాలవాళ్ళ బండి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ బండి శ్రీ వీరాంజనేయ చెమ్మనపాలెం వచ్చేస్తుంది తప్పుకోవాలి వచ్చేస్తుందండి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలి వచ్చేస్తుంది వచ్చేస్తుంది తప్పుకోవాలి వచ్చేస్తున్నాయి బాగా లగాలి వచ్చేస్తున్నాయి తప్పుకోవాలి వచ్చేస్తున్నాయి తప్పుకోవాలి శబ్దాల కందిపూడి వారి బండి ఒక రౌండ్ పూర్తి చేసుకుని రెండో రౌండ్ లో పరిగెడుతున్నది తప్పుకోవాలి వచ్చేస్తున్నాయి చుక్కపల్లి వారి బండి వచ్చేస్తుందండి తప్పుకోవాలి చుక్కపల్లి వారి బండి వేగంగా పరిగెడుతున్నది తప్పుకోవాలండి వచ్చేస్తున్నాయి శ్రీ మైడినామ పండుగ మహోత్సవానికి హలో శ్రీ మైడినామ పండుగ మహోత్సవ సందర్భంగా ఈరోజు చెన్నమ్మపాలెం గ్రామంలో గొడ్లపోటీ కార్యక్రమం పూర్తి చేసుకొని రెండవ రౌండ్ పరిగెడుతుందండి. గొడ్లపోటీ కార్యక్రమం ఈ యొక్క గొడ్లపోటీ 10,000 రూపాయలు రేముల రామకృష్ణారావు గారు కుమారులు మరియు ఉప్పలపాటి ప్రసాదరాజు గారు వచ్చేస్తున్నాయి తప్పాలి వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి టైం రెడీగా ఉన్నావు నువ్వు రామకృష్ణ రెడీగా 1 2 నర్సేపేట వారి బండి పరిగెడుతున్నదండి రెడీగా తప్పుకోవాలి నర్సేపేట వారి బండి వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ వస్తుంది వచ్చేస్తున్నా తప్పుకోవాలి చాలా ఫాస్ట్ వచ్చేస్తున్నా తర్వాత స్పీడ్ వచ్చేస్తున్నా మొదటి రౌండ్ పూర్తి చేసుకుని రెండవ రౌండ్ లో పరిగెడుతున్నాయండి చాలా తక్కువగా పరిగెడుతున్నాయి శ్రీ మరి వచ్చేస్తున్నాయి
తప్పాలి 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 త్వర 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 వచ్చేస్తున్నాయి 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 ఒకటి రెండు మూడు పర్యటన వచ్చేస్తుందండి వాయిలపాడు వారి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలి తప్పుకోవాలండి వాయిలపాడు వారి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలండి వచ్చేస్తుందండి తప్పుకోవాలి తప్పుకోవాలి వాయిలపాడు వారి బండి వచ్చేస్తుంది 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 తప్పుకోవాలి వాయిలపాడు వారి బండి వచ్చేస్తుందండి తప్పుకోవాలండి తప్పుకోవాలి 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 వచ్చేస్తున్నాయి 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 వాయిలపాడు వారి బండి మొదటి రౌండ్ పూర్తి చేసుకొని రెండవ రౌండ్ లో వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది 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 తర్వాత బండి శ్రీ సైడ్ తల్లమ్మ తల్లి లెక్కల వానిపాలెం బండి రెడీగా ఉండాలండి వచ్చేస్తుందండి వచ్చేస్తున్నాయి వచ్చేస్తాయి తప్పుకోవాలి 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 వచ్చేస్తున్నాయి 68 పాయింట్లకి వారు బండి వచ్చింది మరిడిమాంబ వాయిలపాడు వారు 1 నిమిషం 27 సెకండ్ల 68 పాయింట్లకి మరి గమ్యస్థానానికి వచ్చింది. అలాగే నెక్స్ట్ శ్రీ పైడి పిల్లమ్మ తల్లి లక్కరవాణిపాలెం 2 రెడీగా ఉండాలి. తర్వాత బండి కోయిలాల మోహన్ కేజీపురం వారి బండి ఉన్నదో లేదో చెప్పాలండి. కోయిలాల మోహన్ కేజీపురం వారి బండి ఉన్నదా లేదో తెలియజేయాలి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది లెక్కల వానిపాలెం బండి రెడీగా వచ్చేస్తుంది. తప్పుకోవాలి 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 తక్కువ పరిగెడుతుంది లెగాలి తప్పుకోవాలి వచ్చేస్తుంది 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 చాలా ఫాస్ట్ గా వస్తుంది చాలా ఫాస్ట్ గా వస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది తప్పుకోవాలి వచ్చేస్తుంది 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 చాలా చక్కగా వస్తుంది తప్పుకోవాలి తప్పుకోవాలి వచ్చేస్తుంది చాలా ఫాస్ట్ గా వస్తుంది చాలా ఫాస్ట్ గా వస్తుంది లెక్కల వానిపాలెం బండి మొదటి రౌండ్ పూర్తి బాగా 2వ రౌండ్ బాగా తప్పుకోవాలి వచ్చేస్తానే తప్పాలి తప్పాలి వచ్చేస్తానే పంత్రి గారు చూడండి పంత్రి గారు ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి బండి అద్దపల్లి పాలవల్లి వచ్చేస్తుందండి. చిత్తపల్లి వారి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలి తప్పుకోవాలి వచ్చేస్తుంది 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 చిత్తపల్లి వారి బండి వచ్చేస్తుందండి తప్పుకోవాలి చిత్తపల్లి వారి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలి అలాగే చిత్తపల్లి వారి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలి చిత్తపల్లి వారి బండి వచ్చేస్తుంది తప్పుకోవాలి తప్పుకోవాలి వస్తానే సిగ్నల్ తక్కువ ఉంది అది లైవ్ ఇద్దు ప్రశాంతంగా చూస్తాను రేఖ
కరవారు నాయుడు అజనగిరి వారి బండి రెడీగా ఉంది. కనపడుతుండ అమ్మాటి అజనగిరి వారి బండి పరిగెడుతున్నది. తప్పుకోవాలి తప్పుకోవాలి. వచ్చేస్తుందండి వచ్చేస్తుంది. తప్పుకోవాలి. ఏం పరిగెడుతుందండి. తప్పుకోవాలి. వచ్చేస్తుంది. తప్పుకోవాలి. అజనగిరి వారి బండి మొదటి రౌండ్ పూర్తి చేసుకొని అది తప్పుకోవాలి తప్పుకోవాలి. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది. తప్పుకోవాలి వచ్చేసిందండి. తప్పుకోవాలి తప్పుకోవాలి. వచ్చేస్తుంది 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 వచ్చేస్తుంది. స్టాప్. కరవాడ నాయుడు అర్జునగిరి వారి బండి 1 నిమిషం 30 సెకండ్ల 14 పాయింట్లు. కరవాడ నాయుడు అర్జునగిరి 1 నిమిషం 30 సెకండ్ల 14 పాయింట్లకి గమ్యస్థలానికి వచ్చింది. అలాగే ఒకసారి అందరూ కూడా చూడండి. గణపరెడ్డి మోక్షిత నరసింహరెడ్డి గారి బండి 88 పాయింట్లు. సిద్ధి వినాయక లక్కగారి గారి బండి 1 నిమిషం 29 సెకండ్ల 54 పాయింట్లు. పైడి తెల్లమ్మదల్లి లక్కగారి గారి వారి బండి 1 నిమిషం. నిన్ను కదా అలాగే 5వ బహుమతి ఇచ్చే దాతలు కూడా రావాలి. శ్రీ పరిణిమాంబ వారి బండి మొదటి బహుమతి. మీరు వెళ్తారా? మా ఊరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి మీకు. చూడండి సార్ చూడండి. అలాగే 2వ బహుమతి బ్రో చూడండి చూడండి బ్రదర్ మీరు చూడండి. యాంకర్ గారు 4వ బహుమతిగా సన్యాసం రావాలి. 4వ బహుమతిగా నడిగొట్ల అప్పలరాజు సన్యాసి.
మరి తిమ్మనపాలెం గ్రామంలో కొలువునటువంటి మరిడిమాంబ అమ్మవారి జాతర ఎంతో అంగరంగ వైభవం జరిగింది. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.